కూడి వచ్చి మీ అందరికీ ప్రభు పేరట వందనాలు చెల్లిస్తున్నాం. గత 3 సంవత్సరాలుగా పరిశుద్ధ ప్రార్థనా మందిరంలో దేవుని మహాకృపను బట్టి మరి నూతన సంవత్సరంలో మరి ఈ రీతిగా క్యాలెండర్ శోభించడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. అదే రీతిగా మరి ఈ రీతిగా ఈ సంవత్సరం కూడా క్యాలెండర్ వేయడానికి దేవుడు మహాకృప చూపించాడు. మరి ఇప్పుడు క్యాలెండర్ ఓపెనింగ్ కార్యక్రమం, మరి ఓపెనింగ్ ప్రేయర్ పాస్టర్ గారు చేస్తారు. పాస్టర్ గారు ప్రార్థన చేసిన తర్వాత ఓపెనింగ్ కార్యక్రమం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ కన్నులు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సకలాశీర్వాదములకు కారణభూతుడా, నిత్యునకు తండ్రి, సమాధాన అధిపతి, నీకు స్తోత్రములయ్యా. ఇదిగో ప్రభువా, క్యాలెండర్స్ అయినా ఓపెనింగ్ చేస్తూ ఉండగా ఎవరి గృహంలో ప్రభువా ఈ క్యాలెండర్ ఉంటుందో ఆ గృహాన్ని దీవించమని అడుగుతూ ఉన్నాం ప్రభా. దైవజనుల చేతుల మీదుగా క్యాలెండర్స్ ఓపెనింగ్ చేస్తూ ఉండగా ఈ ప్రారంభంలో మీరుండమని అడుగుతూ ఉన్నాను నాయన. ఎన్ని క్యాలెండర్స్ అయితే ప్రింట్ వేయించామో అంతకు మించి వచ్చే సంవత్సరం వేయించడానికి నీ కృప దయచేయండి ప్రభా. క్యాలెండర్స్ వేయించిన ప్రభా అయా శాంతమ్మ గారి కుటుంబాన్ని దేవా నువ్వే దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం. ప్రతి నెల నీ దివ్యమైన వాక్యముతో మాట్లాడుతున్నాం. ప్రతిరోజు నీ దివ్యమైన వాక్యముతో మాట్లాడుతున్నాం. ఈ క్యాలెండర్ ఏ గృహంలో అయితే పెడతారో ఆ గృహాన్ని మీరు ఆశీర్వదించమని అడుగుతూ ఉన్నాం ప్రభా. దీవించండి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ఈ క్యాలెండర్లపై నీ హస్తం ఉంచమని యేసుక్రీస్తు వారి నామముని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ఈ యొక్క పరిశుద్ధ ప్రార్థన తల్లిగారు శాంతమ్మ గారు ఒకసారి లేచి నిలబడండి అమ్మా. ఈ కుటుంబం ఈ సంవత్సరం పరిశుద్ధ ప్రార్థనా మందిరానికి క్యాలెండర్స్ వేయించారు. దేవుడి కుటుంబాన్ని దీవించడం కాక మరి తల్లిగారు చిన్న సాక్ష్యాన్ని పంచుకుంటారు. హల్లెలూయా. మరి ప్రభుకి నా వందనాలండి. మరి అలాగే పాస్టర్ గారికి నా వందనాలు. మరి సాక్ష్యాలు చెప్పే సమయాన్ని మేము రాలేకపోయాము. మరి మీ సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి కూడా నా వందనాలండి. మరి గత సంవత్సరం మరి నేను ఒక తీర్మానం తీసుకున్నానండి. మరి ప్రభువా మీ సన్నిధిలో నిత్యము కూడా నేను ప్రార్థన చేయాలి అన్న ఆశ నాలో ఉంది ప్రభు. అది నెరవేర్చి ప్రభు అన్నాను. మరి దేవుడు నాతో మాట్లాడేయండి. మరి ప్రతిరోజు కూడా వచ్చి మరి నా సమయం ఇంకా దేవుడు కేటాయించుకోవాలని నా ఆశ అండి. మరి దేవుడి సన్నిధిలో గడపాలన్న ఆశ నాకుంది. కానీ మరి ఆ సమయం కూడా రావట్లేదు. మరి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుడికి ఇస్తున్నానండి మరి అవకాశం. మరి దేవుడిని ప్రార్థించగలండి. మరి నాకు ఎంతగానో కూడా మరి దేవుడు ఎన్నో విషయాల్లో కూడా మరి ప్రతి ఒక్కరి గురించి కూడా ఏదైనా వస్తుందంటే మరి అది దేవుడు ఎంతగానో నాకు చూపిస్తున్నాడు. మరి లేచి నేను తెల్లవారు లేచి ప్రార్థిస్తున్నాను. మరి ఆ ప్రార్థన ఎలా చేయాలో కూడా నాకు తెలియకపోయినా ప్రభువుని అడుగుతున్నాను. మరి ఆ ప్రభువే నాకు ఇస్తున్నాడు. మరి ఇచ్చిన ఈ సాక్ష్యాన్ని బట్టి దేవుడు
సంవత్సరం క్యాలెండర్లో వారిచ్చిన వాక్యాలతో పాటు మేము ఒక వాక్యాన్ని వేయించాం. సర్కిల్లో ఉంటుంది ఆ వాక్యం. ఆ వాక్యం ఏంటంటే, మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను. హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 11వ వచనం. ఎవరింటిలో అయితే ఈ క్యాలెండర్ ఉంటుందో మునుపటి కంటే అధికమైన మేలు మీ ఇంటికి రాబోతూ ఉన్నది. హల్లెలూయా. దేవుడు మీ కుటుంబాలని ఆశీర్వదించబోతూ ఉన్నాడు. దేవుడు మీ కుటుంబాన్ని దీవించబోతూ ఉన్నాడు. ఇప్పుడు మీ అందరికీ కూడా క్యాలెండర్స్ ఇస్తాం. మీరందరూ కూడా ఇంటి దగ్గర పెట్టుకోండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. హల్లెలూయా.